ఆ రాజ్యం కోసం ఇక్కడ కష్టపడాలి. ఈ లోకంలో తినటం కోసం మనం గవర్నమెంట్ జాబులు చేయక్కర్లేదు, ప్రైవేట్ జాబులు చేయక్కర్లేదు, అనేక పిచ్చి పిచ్చి వ్యాపారాలు, పెద్ద పెద్ద బిజినెస్ చేయక్కర్లేదు. ఆ లోకం కోసం ఈ లోకంలో మనం శ్రమించాలి, కష్టపడాలి. రోజంతా ఎండలో కష్టపడితే 1000 రూపాయలు రావట్లేదే, మరి నీకు నిత్య జీవం ఎట్లా ఇస్తాడు దేవుడు ఇక్కడ కష్టపడకపోతే? ఈ లోకంలో నువ్వు తినడానికి 1 కేజీ బియ్యం, 1/2 కేజీ పప్పు కోసం, ఉప్పు కోసం ఇక్కడ ఎంతో శ్రమిస్తున్నావు. నీకు ఇక్కడ నిత్య జీవం ఇస్తున్నాడు. ఆ నిత్య జీవానికి నువ్వు వెళ్ళాలి అంటే నువ్వు ఇక్కడ ఏం చేయాలి? బాధ్యతను మర్చిపోయావా? ఇదే నీ పర్మనెంట్ లోకం అనుకుంటున్నావా? ఈరోజు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు? దేవుడు చూస్తాడు, ఒక్కసారి మొత్తుతాడు. దయచేసి తెలుసుకోండి. ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరికీ దండం పెట్టి చెప్తున్నా, మీ బంధువులకి, మీ మిత్రులకి, మీ వారి అందరికీ, మీ అనుకునే వాళ్ళందరినీ కూడా మీరు తీసుకొని రండి ప్రభు దగ్గరికి. దయచేసి మీ సాక్ష్యాన్ని మీరు కాపాడుకోండి.